నమస్తే అందరికీ, వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం. ఈ రోజున నాకు ఇష్టమైన చేపల పులుసు చేస్తున్నాను. అది కూడా మీకు తమ్మునేళ్ళలో కనిపిస్తుంది కదా, మామిడికాయతో. అవును, మామిడికాయతోటే చేస్తున్నాను. నా ఫేవరెట్ రెసిపీ. నాకు దీనికి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. నాకు ఇది బెస్ట్ అనిపిస్తుంది నాకు వచ్చిన వంటలన్నిటిలో కల్లా. మీరు మిస్ అవ్వకుండా, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు వీడియో మొత్తం చూడండి. అందులో ఉన్న టిప్స్ తెలుస్తాయి. రుచిగా మీరు ఎలా చేసుకోగలరో చూడొచ్చు. సరేనా? ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దామా? ముందుగా చేపలు కడుక్కోవడానికి నేను నిమ్మకాయని, పసుపుని, అలానే ఉప్పుని వేసి బాగా కలిపి దాని తర్వాత వాటర్తో కడుగుతున్నాను. నేను షింక్లో వేసానని మీరేం ఫీల్ అవ్వకండి. షింక్ నేను ఎప్పుడు చాలా నీట్గా ఉంచుకుంటాను. అది మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చూసి ఉన్నారు. అలానే ఇది చేపల కూర దాకా అన్నమాట. అది పెట్టుకున్నాను. అందులో కొంచెం వెడల్పుగా ఉంటేనే మనం చేపల కూర చేయగలుగుతాము. మరీ కంజెస్టెడ్గా దగ్గరకున్నవి అయితే ముక్కలు చిదిరిపోతాయి. అది పెట్టుకొని మనం ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. కానీ నేను కొంచెం మాత్రమే వేసాను, ఎక్కువ వేసుకోలేదు. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు. నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇందులోకి స్పెషల్గా ఎక్కువ వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది. ఆ పులుసు అంతా పడుతుంది. కొంచెం చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుందండి. మనకి మామిడికాయ ఉంటుంది కదా. అలానే మెంతులు కూడా వేశాను. మెంతులు చాలా రుచిగా ఉంటుంది పులుసు కూరలన్నిటిలో. మీరు అస్సలు మిస్ అవ్వకండి. మెంతులు కంపల్సరీ వేసుకోండి. అది అయిపోయిన తర్వాత మనకి ఇది ఒక పక్కన ఉల్లిపాయలు వేగుతూనే ఉంటాయి. మనం మామిడికాయని ఏం చేస్తున్నామంటే దాన్ని పీల్ చేసి నేను తురుముకోవాలి కంపల్సరీ. ముక్కలు కాదండి, తురుముకుంటేనే దాని ఫ్లేవర్ మొత్తం వస్తుంది, దాని పులుపు వస్తుంది. మనకి కూర గుజ్జుగా కూడా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరు ముక్కలు వేసే వాళ్ళైతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. నేను మామిడికాయని అలా తురిమిన తర్వాత కంపల్సరీ దాన్ని టేస్ట్ చేస్తాను. అంటే పులుపు ఎక్కువ ఉందా తక్కువ ఉందా తెలుసుకోవాలి కదా. ఎక్కువ ఉంటే నేను కొంచెం తీసి పక్కన పెట్టాను, చూసారా? అలా తీసుకుంటే మనకి కావాలంటే వేసుకోవచ్చు. పులుపు ఎక్కువ ఉందంటే ఇంకా మనకి ఇది సరిపోకపోతే వేసుకోవచ్చు, కావాలంటే తీసేసుకోవచ్చు. కాబట్టి మనం పులుపు చూసుకొని దానికి తగ్గట్లు వాడుకోవాలి. ఉల్లిపాయలు కరెక్ట్గా బాగా వేగాలండి. ఇలాగా బ్రౌన్ కలర్లోకి రావాల్సిందే ఉల్లిపాయలు. అలా అని మరీ కచ్చాపచ్చాగా అస్సలు ఉంచకండి. కంపల్సరీ బ్రౌన్ కలర్లోకి వస్తేనే చేపల కూరకి రుచిగా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అది అయిపోయాక చింతపండు పులుసు చూసారా, నేను వాటర్లో కలిపి మామిడికాయ తురుము వేశాను. ఎందుకంటే ఆ పులుపు అనేది ఈవెన్గా వస్తుంది అన్నమాట వాటర్లో పోస్తే. తర్వాత కారం, ఉప్పు వేసి మూత పెట్టేసి బాగా పులుసు మరిగాక చేప ముక్కలు వేసుకోవాలి. ఉప్పు కొంచెం వేసుకుంటే సరిపోతుంది, తర్వాత చూసుకుందాం. పులుసు చూసారా ఎలా మరుగుతుందో? అలా మరిగేటప్పుడు మాత్రమే చేప ముక్కలు వేసుకోవాలి. కొంతమంది ఫ్రై చేసి కూడా చేస్తారు. నేను ఆ పద్ధతి ఇంకోసారి మీకు చేసి చూపిస్తాను. చేపల కూర ఎప్పుడైనా సరే వన్స్ చేప ముక్క వేసిన తర్వాత మనం గరిటె ఇంకా వాడకూడదు. మనం కుదిలించుకుంటూ తిప్పుకుంటూనే చేసుకోవాలి. అంటే మనకి ఫస్ట్ వేసిన వెంటనే చేప వెంటనే మెత్తబడదు కాబట్టి ఆ పులుసుకి ఉడకాలని నేను ముక్కలు కొంచెం అలా గరిటెతోటి అలా చేసి చూపించాను. కానీ ఇంకా నేను గరిటె ఎక్కడా వాడకూడదు. అలా కదుపుకోవాలి. చేపల కూర రుచిగా కావాలి అంటే కంపల్సరీ మనం చాలా నెమ్మదిగా వండుకోవాలి, సిమ్లోనే ఉండాలి. అలా వండుకొని చేపల కూర మనం నెక్స్ట్ డేకి తింటే చాలా రుచిగా ఉంటుంది. కానీ కొంతమంది వెంటనే తినేస్తారు. వెంటనే తినాలంటే కనీసం ఒక 1 అవర్ అయినా ఉండండి. మా ఇటు గోదావరి జిల్లా స్టైల్ అంటే కొంచెం బెండకాయలు కూడా వేసుకుంటారు, చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ వేసుకుంటారు, నాకు కొంచెం చాలు. నేను ఎక్కువ, మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఇష్టపడరు. అందుకని చెప్పేసి నాకు మాత్రమే అని చెప్పేసి 2 చిన్న బెండకాయలు వేశాను కట్ చేసి. అవి చిన్న ముక్కలు కొయ్యకండి, పెద్ద ముక్కలే ఉంచాలి. ఫస్ట్ మనకి ఆయిల్ ఎక్కువ తేలుతున్నట్టు కనిపిస్తుంది, కానీ ఆయిల్ ఎక్కువగా ఉండదండి. అది మనం ఆయిల్ ఎక్కువ తేలిపోయింది కదా అని చెప్పేసి
చేప ముక్క కూడా మెత్తబడిపోతుంది కదా అని చెప్పేసి చాలామంది స్టవ్ ఆఫ్ చేస్తారు. అలా చేయకూడదు. చూసారా, ఆయిల్గా ఉంది. అది ఇంకా కలవలేదు. పులుసులోకి కలిసి అది ఉడికి ముక్కలోకి వెళ్ళిపోతే అప్పుడు రుచిగా ఉంటుంది. అదంతా అయ్యాక మనం ఈలోపు వెంటనే అంటే ఒక 2-3 మినిట్స్కి ఒకసారి కంపల్సరీ తిప్పుకోనివ్వాలండి. తిప్పుకుంటేనే అడుగు అంటకుండా మాడకుండా ఉంటుంది. అడుగు మాడితే అసలు టేస్ట్ మొత్తం పోతుంది. అస్సలు మాడనివ్వద్దు. మనం తిప్పకపోతే అడుగు అంటుకుంటుంది అంత పులుసు ఉన్నా కూడా. కాబట్టి మనం తిప్పుకుంటూనే ఉండాలి. కొంచెం ఓపిగ్గా వెయిట్ చేస్తేనే మనకు రుచికరమైన లైట్ దొరుకుతుంది. ఉండాలి. ఇంకా అలానే ఆయిల్గానే ఉంది. మీకు మధ్యలో నేను చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ మొత్తం పులుసుతో కలవాలి. తర్వాత ఇప్పుడు బయటికి రావాలి. చూసారా, ఇప్పుడిప్పుడే కొంచెం ఆయిల్ తగ్గుతుంది. అలా మనకి ఉడికిపోయింది కదా అని కట్టేసుకోకూడదు స్టవ్. అలా ఉడకనివ్వాలి. చూసారా, ఇప్పుడు ఆయిల్ మొత్తం పులుసు పీల్చుకుంది. ఇప్పుడు ఆ పులుసులోంచి మనకి బయటికి రావాలి. నూనె అప్పుడు తేలితే అప్పుడు మనకి కూర కరెక్ట్గా ఉడికినట్టు లెక్క. పులుసు కూడా చిక్కబడుతుంది. చూసారా, మనకి పులుసు చిక్కబడిన వరకు ఉంచుకోవాలి. నీళ్ళుగా ఉంటే చప్పగా ఉంటుంది, అస్సలు బాగోదు. నేను మధ్యలో ఒకసారి ఉప్పు వేసి మళ్ళీ ఉప్పు చూశాను. ఉప్పు సరిపోకపోతే అలా కంపల్సరీ ఆ పులుసు ఇంకా అయిపోతుంది అన్నప్పుడు మనం ఒకసారి ఉప్పు చూసుకోవడం మంచిది. ఉప్పు కారం చూసుకుంటే అప్పుడే సరిపోతుంది. మనం తర్వాత ఇంకా ఉడకవలసింది ఉంటుంది కాబట్టి అప్పటికి ఇంకా పర్ఫెక్ట్గా పడుతుంది అన్నమాట. నేను ఉప్పు చూశాను, సరిపోయింది, బాగా అనిపించింది. ఇప్పుడిప్పుడే కొంచెం నూనె తేలుతుంది. అయినా నేను ఇంకొంచెం సేపు ఉడకనిస్తాను అన్నమాట. చూసారా, ఆయిల్ కొంచెం పైకి వచ్చేసింది. ఇంకా ఎక్కువ వేసిన వాళ్ళు ఇంకా బాగా ఎక్కువ తేలుతుంది. నాకు అంత ఎక్కువ నచ్చదు. చక్కగా పులుసు ఉడికిపోయింది. చూసారా, చిక్కగా అయింది. పులుసు కొంచెం ఆరితే ఇంకా కొంచెం చిక్కబడుతుంది. అప్పుడు తినాలి అని చెప్పాను కదా. బాగుంది, కరెక్ట్గా వచ్చింది స్ట్రక్చరు. నేను ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది అయిపోయాక ఒక 1 అవర్ వరకు చల్లారనిచ్చి అప్పుడు తినాలి. మర్చిపోవద్దు, వేడి పులుసు తిన్నా కూడా మంచిది కాదు. చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు తినచొద్దామా. నేను చేపల కూర అంటే కంపల్సరీ పేపర్ ఒకటి, వేస్ట్ పేపర్ అలా పెట్టుకుంటాను. అందులోనే ఇంకా ముళ్ళులు అవి వేసుకోవచ్చని. నేను చేపల కూర వండిన తర్వాత 1 గంటకి తింటున్నాను అనమాట. వేడిది అస్సలు తినకూడదు, అస్సలు బాగోదు. ముక్క చప్పగా ఉంటుంది. పులుసు కూడా అంత ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నట్టు అనిపించదు. అందుకే ఆరిపోయిన తర్వాత తినాలి చేపల పులుసు ఎప్పుడైనా సరే. అదిరిపోయిందండి, చింపేసింది అసలు. టేస్ట్ నిజంగా చాలా 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 బాగుంది. అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఒకసారి నా స్టైల్లో చేసుకొని తినండి. అబ్బా, ఎంత బాగుందంటే నాకు ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు దాన్ని చూస్తుంటే ఆ టేస్ట్ గుర్తొచ్చి మళ్ళీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అన్నమాట. చాలా నచ్చింది. మా బాబు కూడా అంటున్నాడు, మమ్మీ నీ వంటలు కొట్టేసిన వాళ్ళు లేరు, అందులో చేపల పులుసుని బీట్ చేసే వాళ్ళే లేరు మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. చాలా రుచిగా ఉందని చెప్పేసి మొత్తం పులుసు మొత్తం అవగొట్టేశారు. ఏమి లేదు, కర్రీ కూడా మొత్తం అయిపోయిందనమాట. అంత టేస్ట్గా ఉంది, చాలా రుచిగా ఉంది. అస్సలు మిస్ అవ్వకండి. ఇలా ఒకసారి నేను చెప్పిన టిప్స్ తోటి మీరు చేపల కూర ఒకసారి ట్రై చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ముక్క తింటున్నానండి. చూసారా, ముక్క కూడా ఎంత జ్యూసీగా ఉందో. లోపల వరకు కూడా మొత్తం పులుపు, ఉప్పు, కారం పట్టేసి ముక్క టేస్ట్గా ఉంది. అలానే మెత్తగా స్మూత్గా ఉంది. చాలా తింటూ ఉంటే జారిపోతుంది అన్నమాట. చాలా బాగుంది. లోపల వరకు ఉడికి చక్కగా
చేప వెంటనే ఉడుకుతుంది, కానీ ఈ పులుపు పట్టకపోతే మనకి చప్పగా అనిపిస్తుంది. చాలా బాగుంది. నాకు పులుసు తింటే మొక్క ముట్టుకోవద్ది అవ్వట్లేదు, మొక్క తింటే మళ్ళీ పులుసు దగ్గరికి రావాలనిపించట్లేదు. రెండు కూడా అంత రుచిగా ఉన్నాయి. చూసారా ఎంత జ్యూసీగా ఉందో. మొక్క లోపల వరకు వెళ్ళి మిస్ అవ్వకండి. మన ఛానల్ని ఇలానే మీరు ఎంకరేజ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ మీకు మరిన్ని వీడియోస్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరే గాయ్స్, బాయ్. మీరు కూడా నా స్టైల్లో చేపల కూర పులుసు చేసి దాన్ని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. ఓకే గాయ్స్, ఉంటాను. బాయ్.